మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికత మహాసభ. ఇక్కడ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం వద్ద అంటే ఆదిలాబాద్లోని ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ అలాగే ఉజ్జయిని అనే 4 ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఇందులో పాల్గొనడం ద్వారా ప్రజలు వారి పాపాలు తొలగిపోతాయి, మోక్షం పొందుతారని వాళ్లకు విశ్వాసం. భారతదేశ ప్రాచీన సంస్కృతికి అర్థం వచ్చే విధంగా ఈ మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మికత ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. దేవతలు అలాగే రాక్షసుల మధ్య జరిగిన అమృత యుద్ధానికి సంబంధించిన ప్రాచీన కథలతో ఈ మహాకుంభమేళాకు సంబంధం ఉంది. ఈ మహాకుంభమేళం గురించి హిందూ పురాణాల్లో సముద్ర మథనం అనే కథకు పాతుకుపోయి ఉంది. పురాణాల కథల ప్రకారం దుర్వాస మహర్షి అనే ఒక గురువు దేవతలకు రాజైన ఇంద్రునికి ఇచ్చిన ఒక శాపం వల్ల దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకున్న ప్రతిసారి రాక్షసులే గెలుస్తూ ఉండేవారు. అలాగా ఒకదాని తర్వాత ఇంకోటి గెలుస్తూ యూనివర్స్ లో మొత్తం రాక్షసులే పరిపాలించడంతో దేవతలకు వారి శక్తులు పూర్తిగా తగ్గిపోతాయి. దేవతలంతా కలిసి ఒకరోజు బ్రహ్మ అలాగే విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని అంతా చెప్పి మళ్ళీ దేవతలకు వాళ్ళ శక్తులు కావాలని మహావిష్ణువుని శరణు కోరుతారు. దీనికి మహావిష్ణువు ఈ అనంత విశ్వంలో ఒక చోట పాలసముద్రం ఉంది, ఆ పాలసముద్రం కింద భాగంలో అమృతం ఉంది, ఆ అమృతాన్ని తీసుకొని తాగితే మీ శక్తులు మీకు తిరిగి వస్తాయని చెప్తారు. అయితే పాలసముద్రాన్ని చిలకడానికి దేవతలు మాత్రమే కాదు, వారితో పాటు రాక్షసులు కూడా ఉండాలి. దేవతలు అలాగే రాక్షసులు కలిపి ఈ పాలసముద్రాన్ని చిలికితేనే అమృతం బయటకు వస్తుందని మహావిష్ణువు చెప్తాడు. రాక్షసులు దేవతలు అంతా కలిపి ఒక వ్యూహాన్ని రచించి అందులో వచ్చిన ప్రతిదీ సరిసమానంగా పంచుకోవాలని కండిషన్తో మొదలు పెడతారు. చిలకడానికి కావలసిన మతనం కోసం మందార పర్వతాన్ని తీసుకోగా ఆ పర్వతానికి నాగరాజు వాసుకుని పాగాగా కట్టి ఆ పాలసముద్రాన్ని చిలకసాగారు. మొదట్లో అందులో నుంచి హలాహల అనే విషం బయటకు వస్తుంది. ఆ విషాన్ని పరమశివుడు తాగి గొంతులోనే నిలుపుకుంటాడు. ఈ కారణంగానే పరమశివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. తర్వాత మతనం ఫలితంగా అమృతం ఉన్న ఒక కలశం బయటకు వస్తుంది. దాన్ని తీసుకోవడానికి దేవతలు అలాగే రాక్షసులు మధ్య యుద్ధం జరుగుతుంది. ఎలాగలాగో దేవతలు అమృతం ఉన్న కుండని తీసుకోగా దాన్ని రక్షించుకోవడానికి గురుడి సహాయంతో అమృతాన్ని తీసుకెళ్లారు. ఆ సమయంలోనే అమృతం 4 చోట్ల కింద పడింది. ఆ ప్లేసెస్ని ఇప్పుడు అలహాబాద్లోని ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రదేశాల్లో గురుడు అమృతం కుండతో విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాల్లో ఉంది. అందుకని ఇక్కడ మహాకుంభమేళం జరుపుకుంటారు. ఈ మహాకుంభమేళం 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. వీటిలో చాలా రకాలే ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే విధానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఈ మహాకుంభమేళం 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నది. అంతకుముందు 2013లో ఈ మహాకుంభమేళం జరిగింది. కుంభమేళ అనేది గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే హిందూ పండగ. ఈ పండగ సమయంలో సూర్యుడు, చంద్రుడు అలాగే బృహస్పతి స్థానాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. మహాకుంభమేళ 4 చోట్ల జరిగినప్పటికీ ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా ప్రపంచ నలుమూల నుంచి వస్తున్న భక్తులతో అత్యంత వేడుకగా జరుగుతోంది. ఈ మహాకుంభమేళం జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. వీటిలో పవిత్ర స్నానానికి అత్యంత ముఖ్యమైన తేదీలు జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు చివరిగా ఉంటుంది. అయితే మునిపెన్నడూ లేని విధంగా ఈ 2025 సంవత్సరంలో మహాకుంభమేళానికి ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది ప్రజల దాకా వస్తారని అంచనా వేసింది. దీనికోసమే యూపీ సర్కార్ 7,000 కోట్లకు పైగా అలాగే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అత్యంత కట్టుదిడ్డంగా ఏర్పాటు చేసింది. ఇదిలో 100 మీటర్ లోపల ఉన్న వస్తువులను కూడా ఈజీగా గుర్తించడానికి అండర్ వాటర్ డ్రోన్స్, భక్తుల విషయంలో ఎలాంటి అవాంఛన సంఘటనలు తలెత్తకుండా దాదాపు 2,700 కొత్త AI ఫీచర్తో ఉన్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రం అలాగే కేంద్రం నుంచి దాదాపు మొత్తం కలిపి 50,000గా పోలీసులు మోహరించారు. ఈ మహాకుంభమేళాలో అత్యంత ప్రత్యేకంగా ఆకర్షించే విషయాల్లో ఒకటి, సాధారణంగా ప్రత్యర్థులుగా ఉండే సన్యాసులు అంటే నాగసాధువులు, అఘోరాలు అలాగే వైష్ణవ సన్యాసులు కేవలం ఈ మహాకుంభమేళా సమయంలో మాత్రమే ఒకచోట కనిపిస్తారు. వీళ్ళల్లో అఘోరాలు, సన్యాసులు తమ ఆధ్యాత్మిక సాధన కోసం ఎప్పుడూ శ్మశానంలోనే ఉంటారు. కానీ ఈ సమయంలో వారు ప్రజల ముందుకు వస్తారు. కొంతమంది సాధువులు, సన్యాసులు ఈ సమయంలో మంత్రజపం చేసి తమ యోగ మందాలను బలపరుస్తారు. ప్రజలు వారి దగ్గర ఆశీర్వాదాలు పొందటానికి గంటల తరబడి ఆశీర్వాదాలు తీసుకోవడానికి క్యూలో నిలబడి మరీ తీసుకుంటారు.
ఈ మహాకుంభమేళాలో సాహి స్నానం అనే పిలువబడే ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే మన పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి ఈ జన్మలో మనకు విముక్తి లభిస్తుందని కొంతమంది నమ్మకం. అయితే ఈ స్నానానికి కొన్ని నక్షత్రాల సమయాల్లో చేస్తే మాత్రమే అత్యంత పవిత్రంగా ఉంటుందని చెప్తారు. ఈ మహాకుంభమేళం చేయటానికి ముఖ్య కారణం దేవతలకి రాక్షసులకి జరిగిన టైంలో 4 చుక్కల అమృతం ఇక్కడ పడిందని చెప్పాం కదా. ఆ అమృత బిందువులు ఈ 4 ప్రదేశాల్లో పడినప్పుడు వాటిలోని శక్తి ఇక్కడ చేరిందని భావిస్తారు. ఈ నమ్మకంతోనే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుపుతూ ఉంటారు. ఈ మహాకుంభమేళ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారిలో ఒకరు ఆదిశంకరాచార్యుడు. ఈయన సన్యాసుల పథకాన్ని మహాకుంభమేళాలో రిస్ట్రక్చర్ చేశారు. అలాగే స్వామి వివేకానంద ఆయన ఇక్కడి సాధువులతో కలిసి కొంతకాలం ఇక్కడ సాధన చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికే మీరు కొన్ని చోట్ల చూసే ఉంటారు. లెక్కలేనంత మంది ప్రజలు, సెలబ్రిటీసు, ప్రపంచ దిగ్గజాలైన వ్యాపారవేత్తలు ఇంకా ఎంతో మంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళి వస్తున్నారు. మీలో కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఎండ్ ఆఫ్ ది వీడియో, మహాకుంభమేళ కేవలం ఆధ్యాత్మికతకు నిలయం మాత్రమే కాదు. ఇది మన ఉనికిని, సాంప్రదాయాలను, అలాగే సమాజంలో మన ఐక్యతను ప్రతిబింబించే గొప్ప ఉత్సవం. ఇది భారతీయ సంస్కృతికి ప్రతిబింబమే కాదు, విశ్వం మీద మన గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే reps.telugu యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.